జ్ఞాన్ కథలు. గొర్రెపిల్ల మరియు తోడేలు. ఏంటది? బాబోయ్, ఎలుక. ఎలుకని చూసి భయపడుతున్నావా? మరి తోడేలు చూస్తే ఏమవుతావు? తోడేలా ఎక్కడా? ఇక్కడ లేదు. గొర్రెపిల్ల ఇంకా తోడేలు కథలో ఉంది. ఒకసారి ఒక చిన్న గొర్రెపిల్ల తన మంద నుంచి విడిపోయి దారి తప్పిపోయింది. ఆ లోపు అడవిలో ఉన్న ఒక తోడేలు ఆ ఏడుపుల్ని వినేసింది. వావ్, గొర్రెపిల్ల బాగుంది. వెంటనే తోడేలు భోజనం మీద కోరికతో గొర్రెపిల్ల దగ్గరకు పరిగెత్తింది. నువ్వే నా రుచికరమైన భోజనం, గొర్రెపిల్ల. తోడేల్ని చూడగానే గొర్రెపిల్ల భయపడిపోయింది. కాని తన ఏకాగ్రతను కోల్పోలేదు. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. తోడేలు సార్, మీరు నన్ను తినేయండి, కానీ దానికి ముందు నా ఆఖరి కోరిక తీర్చుకొనివ్వండి. తోడేలు అంది. తొందరగా అదేంటో చెప్పు. గొర్రెపిల్ల ఒక ఫ్లూట్ ని తోడేలుకిచ్చి ఇలా అంది. ఆఖరిసరిగా నాకు ఇష్టమైన ట్యూన్ కి నన్ను డాన్స్ చేయనివ్వండి. ఎంత బుద్ధి లేని కోరిక. తొందరగా, కానీ నాకు ఆకలిగా ఉంది. తోడేలు ఫ్లూట్ ని ఊదటం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా కుక్కలు కోపంతో మొరగటం అది వినింది. ఫ్లూట్ నుంచి వచ్చిన మ్యూజిక్ ని విన్న గొర్రెల కాపరి కుక్కలు గొర్రెపిల్లను రక్షించడానికి అక్కడికొచ్చారు. ఆ తోడేల్ని పట్టుకోండి. ప్రాణభయంతో తోడేలు పరిగెత్తింది. ఎంతో మూర్ఖంగా గొర్రెపిల్ల మాటలు నమ్మాను, కాపాడండి. గొర్రెపిల్ల వాళ్ళ అమ్మా నాన్నతో కలిసిపోయింది. గొర్రెపిల్ల ఒక మంచి ఆలోచనతో ఆ తోడేలు నుంచి తప్పించుకుంది. అపాయంలో ఉన్నప్పుడు అప్రమత్తంగానూ ధైర్యంగానూ ఉండాలి. అవును, అచ్చల్ల ధైర్యం ఉన్న గొర్రెపిల్ల. మింటూ, అదిగో ఎలక. బాబోయ్, ఎలక. ఊరికే అన్నా.